తో ఏపీ ప్రగతి పదంలో ముందుకు వెళ్తోందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. అమరావతి క్వాంటమ్ వ్యాలీగా విశాఖ డేటా హబ్గా డెవలప్ అవుతుందన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇదో మంచి అవకాశమన్నారు పల్లా. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. అసలు ఇక్కడ గూగుల్ వస్తే ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నారు. 1,30,000 కోట్లు పెట్టిన తర్వాత ఉద్యోగాలు రాకుండా పోతాయా? దానివల్ల ఎన్ని ప్రయోజనం ఉన్నాయో తెలుసా ఏమన్నా మీకు? అసలు 1998లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హైదరాబాద్ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు కూడా చాలామంది అన్నారు, ఇదేమైనా కూడు పెడుతుందా, మనకేం కంప్యూటర్ కూడు పెడుతుందా అని అడిగారు. ఈరోజు చెప్పాలంటే సుమారు 65,000 కోట్లు కేవలం ఐటీ నుంచి ఆదాయం ఉంది ఆ రాష్ట్రానికి. 65,000 crores అంటే మాటలు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఫిగర్స్ ఒకసారి చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రజల ఒక నిర్ణయాలే ఫైనల్, ఇది పక్కా అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతే, ప్రజలు అదే ఉన్నారు కనుక అదే అవుతుంది. ఏదైనా సరే అండి, మాకు రేపు మేము గెలవాలి అనుకుంటే ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం, కానీ కంపెనీ వాళ్ళు ఓట్లేస్తే గెలం కదా సార్. ముందు ఇప్పుడు మా మనుగడ కూడా చూసుకోవాలి కదా. ఎవరైనా నాయకులు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగానే వెళ్తాం, ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే వెళ్తాం. అసలు